హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్పి మిక్స్ టీవీ. మీరు చూసిన షో ఆర్పి మల్టీటెక్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీకోసం మళ్ళీ వచ్చాను. లిటరల్లీ 2 years తర్వాత మళ్ళీ వచ్చాను. సో ఫ్రెండ్స్, మంచి కంటెంట్ తో అయితే వచ్చాను. చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, వీడియోలో ఉన్న నాయిస్ అనేది తీసేయడం ఎలా అని చెప్పి. సో మనం దానికోసం ఏం చేయాలంటే వీడియో టు ఆడియో చేసుకోవాలి ఫస్ట్. సో ఆ వీడియో అయితే ఇంతవరకు నేను చేయలేదు, కాకపోతే ఆడియో నుండి నాయిస్ అయితే ఎలా తీసేయాలన్న వీడియో అయితే నేను చేశాను. సో దాన్ని నేను పైన ఐ కార్డులో ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూస్తేనే మీకు వీడియోలో ఉన్న నాయిస్ అనేది ఎలా తీసేయాలో తెలుస్తుంది. సో లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో నుండి ఆడియోని వేవ్ చేసి దాంట్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేయడం ఎలానో తెలుసుకుందాం. సో దానికోసం మనం మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో M Studio అని టైప్ చేయండి. సో మీకు ఈ లోగో అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో నాకు అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసి ఇస్తాను. సో అప్డేట్ అయితే పక్క చేసుకోరు, ఎందుకంటే మనకి కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఈసారి ఇంకా మంచి అప్డేట్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. సో నేను ఈ యాప్ గురించి అయితే మొత్తం డీటెయిల్గా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, దాన్ని పైన ఐ కార్డ్లో ఇస్తున్నాను, దాన్ని తప్పకుండా చూడండి. అండ్ ఓపెన్ చేస్తే సో అప్డేట్ అయితే అయిపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. సో మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు కిందికి వస్తే వీడియో టూల్స్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ వన్ వీడియో టు ఆడియో అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఒక వీడియో తీసుకొని దాన్ని మనకి ఇక్కడ వీడియో కనబడుతుంది. సో ఇక్కడ నుండి మనం ఏ వీడియోని తీసుకొని దాన్ని ఆడియో కిందిగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకుంటాను. సో ఈ వీడియోని మనం కింద కనబడుతుంది కదా, పైన ఒకసారి చూడండి, అవుట్పుట్ ఫార్మాట్స్ ఉంది. సో మనమైతే MP3లో వాడతాం, ఆర్ WAVలో కూడా వాడుకోవచ్చు. WAC FLAC అయితే వాడిన అవసరం లేదు. సో ఇక్కడ ఛానల్ ఉంది కదా, స్టీరియో అంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్, డాల్బీ అటమ్స్లో వస్తుంది. అండ్ మోనో అంటే రెండు కలిసి ఒకేలాగా వస్తుంది అనమాట ఇయర్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు. సో కిందికి వస్తే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా. సో మనకి దాని అయితే ఏం టచ్ చేయకుండా డైరెక్ట్ వీడియో టు ఆడియో నొక్కేయండి. ఇక్కడ మీరు రీనేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనేం పెట్టానంటే సో డైరెక్ట్గా సేవ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం విందాం. హాయ్ హలో, దిస్ ఇస్ రాణా ప్రతాప్, బీట్ బాక్సర్, అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి రోజా గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా తరఫున. అలాగే సో ఫ్రెండ్స్, మనం ఆడియోని సేవ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా తీసేయాలన్న ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను అన్నమాట. సో నేను పైన ఐ కార్డ్లో ఇస్తున్నాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తున్నాను. అండ్ వెళ్ళి ఆ వీడియో చూడండి, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆడియో నుండి నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఆ ఆడియోని డైరెక్ట్గా కైన్మాస్టర్లో లేదా పవర్ డైరెక్టర్లో వీడియోకి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇవాళకైతే ఇంతే ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాణా ప్రతాప్ సైనింగ్ ఆఫ్.